నమస్కారం, మీరు చూస్తున్నది జయం న్యూస్. జయం న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తితో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత బిడ్డ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి చెంది సరిగ్గా 4 ఏళ్లయింది. అతనికి నివాళులు అర్పించారు. గత ప్రభుత్వంలో దళితులపై జగన్మోహన్ రెడ్డి ఎన్నో దాడులు చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా ఎంతో మంది దళితుల్ని విదేశాలకు పంపిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది. అంబేద్కర్ పేరును తీసేసి విదేశీ విద్యకు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని రాక్షస ఆనందం పొందిన సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెట్టుబడులు తీసుకువస్తూ మిసైల్ హబ్, రాకెట్ రాడర్ కేంద్రం, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఏరో సిటీలు ఏర్పాటుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో మళ్లీ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కడతారు. దళితులకు అనగదొక్కింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకొని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేస్తున్నారు. 2021-2022 మేలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి. పెట్రోల్ డీజిల్ మీద తగ్గించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతావు అంటే వీళ్ళకు ఒక అలవాటు ఉంది. పైనుంచి కింద వరకు మా బాబాయిని గొడ్డలితో చంద్రబాబు నాయుడు చంపాడు అని చెప్పమంటాడు. ఎవరు చంపారు? నారాసుర రక్త చరిత్రని నువ్వు అన్నావు. ఎవరు చంపింది? ఎవరో చెల్లిని తల్లిని బయటికి వెళ్ళగొట్టింది ఎవరో మీరు మాకు చెప్తారా? శవాలు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. మీరే సంతకాలకు వెళ్ళారు ఆ రోజున ముఖ్యమంత్రి కోసం. తండ్రి చచ్చిపోతే ఇదే జోగి రమేష్ లాంటి కొంతమంది యాదవులు, చిరంజీవి గారు అవాక్ అయిపోయాడు. ఇదేంటే అక్కడ శవం ఉంటే ఇక్కడ సంతకాలు ఏంటి, ఎల్లండి తర్వాత చూద్దాం అన్నాడు. వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, విద్యుత్ ఛార్జీలని 9 సార్లు పెంచారు. దాదాపు 32,000 కోట్లు ఆ రోజున ప్రజల మీద వేశారా మీరు? 1,29,000 కోట్ల అప్పులు విద్యుత్ రంగాన్ని ముంచేశారే. దాంతోపాటుగా మరి డిస్కంబుల్ మీద 50,000 కోట్లు అప్పులు చేస్తే దాన్ని తట్టుకుంటా ఈ 1,29,000 కోట్లు తట్టుకుంటా 24 గంటలు విద్యుత్ ఇస్తూ, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ, ఎస్సీ ఎస్టీలకు ఇస్తూ, చేనేత రంగానికి ఇస్తూ, నాయ బ్రాహ్మణులకు ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఒక పరిపాలనా దక్షుడిగా చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారికి చేస్తున్నారు, మా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ గురించి కూడా మాట్లాడుతున్నాడు జోగి రమేష్. 2,700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళాడు. ఎవడు కట్టాడు రా బాబు? ఎవడు కట్టాడు అంటే మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే మేం కట్టాం. అది ఆ బకాయిలు మేం కట్టాం. ఆరోగ్యశ్రీని ఈరోజు మీరు రాష్ట్రాన్ని ముంచేశారు, అప్పుల్లో ముంచేశారు, తాకట్లు పెట్టేశారు, అందిన గారికి దోచేసుకున్నారు. అయినా కూడా అవన్నీ తట్టుకుని ఆ 2,700 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టి ఇవాళ 2,200 రకాలైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం అందిస్తా ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, మేము కాదంటలా, కానీ ఎక్కడ ఆపలేదే. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కవరం నాటికి సీఎంఆర్ఎఫ్ కింద 1,47,314 మందికి 1,298 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత. అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ పుట్టకే అబద్ధం. కనీసం మీరు ఉద్యోగస్తులకు నెలాఖరు వచ్చేపాటికి జీతాలు అయినటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు కాదా నేను అడుగుతున్నా. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులకు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? వచ్చిన మరుక్షణమే సిపిఎస్ రద్దు చేస్తాన్నావు. చేసావా? చేయలేదే. అదేవిధంగా ఇసుక జేపీ వెంచర్స్ పేరుతో రాష్ట్రం మొత్తం కూడా ఒకళ్ళకే ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తోలుకున్నామంటే వాస్తవం కాదా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు తోలుకోలేదా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోపిడీ చేయలేదా? లిక్కర్ విషయంలో ఎప్పుడైనా ఈ పాలసీ ఉందా? లిక్కర్ విషయంలో తయారీ మీరే, అమ్మేది మీరే. ఆ డబ్బులు సాయంత్రానికి తాడేపల్లి లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రి కోట్లు పంచుకున్నారు కదా. క్యాష్ని లేదు కదా. అక్కడ సీసా మా గ్లాసులు కొనుక్కోవాలంటే ఫోన్పే ఒప్పుకుంటాడు మా పామర్ శివలాంటి వాళ్ళు. కానీ
ఈ ఓనరు జగన్మోహన్ రెడ్డి మాత్రం క్యాష్ కావాలి ఆయనకి. ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలి. 50,000 మంది తాళిబొట్లు తెంపేశారు ఆడబిడ్డలది. 50,000 మంది చనిపోయారే ఆ లిక్కర్ తాగి. నేను అడుగుతున్నా, ఆ పక్క రాష్ట్రంలో ఎప్పుడైనా చెక్ పోస్ట్ ఎవరైనా పెట్టారా ముందు ఆపాలని? ఆ రాష్ట్రంలో తక్కువ రేటు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, అక్కడ ఆపటం, వాళ్ళందరికి ఫైన్ వేయడం, జైలు వేయడం. ఎన్ని బళ్ళు సీజ్ చేశారు. వర్గాల దళిత జాతుల బిడ్డల్ని 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి విదేశాల్లో రాణించే విధంగా మంచి ఉన్నత చదువులు చదివి అక్కడే సెటిల్ అయి మంచి ఉద్యోగాల్లో మళ్ళీ తిరిగి గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ గుర్తుగా జ్ఞాపకంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని మా పామర్ నియోజకవర్గంలోనే 10 మంది దళిత బిడ్డలు బ్రహ్మాండంగా దళితవాడల్లో బ్రహ్మాండమైన మ్యాన్షన్ ఇల్లులు కట్టుకున్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు కూడా విదేశాల్లో రాణిస్తున్నారు బడుగు బలహీన వర్గాల బిడ్డలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పెట్టిన విదేశీ విద్య. దాన్ని కాళ్ళడ్డుకున్నావు. 29 అద్భుతమైన దళిత పథకాలు, దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి చంద్రబాబు గారు పెట్టిన పథకాల్ని నీ హయాంలో రద్దు చేశావు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సుపరిపాలన చేసుకుంటూ అన్ని సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకుంటూ అన్ని విభాగాల వారిని కలుపుకుంటూ తనదైన శైలిలో ఈ రోజున పెట్టుబడులను ఆకర్షించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, సంక్షేమం అందించటం, ఇంత చక్కగా పాలన నడుస్తుంటే గడిచిన ఈ 23 నెలల్లో వైకాపా పార్టీకి కనీసం ఒక్క న్యాయబద్ధమైన నిజంగా పోరాటం చేయడానికి ఒక్క సరైన సమస్య కూడా దొరకలా. ఇదే కూటమి పాలన తొలి విజయం. 23 నెలల్లో నిజంగా నిజాయితీగా నికాసైన సమస్య జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఒక్క సమస్య కూడా దొరకలా. పిచ్చెక్కిన వాళ్ళలాగా, లేకపోతే పని లేకపోతే పిల్లితల కొరికారంటారు సామెతేదో. మరి ఆ రకంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళ దిట్ట కాబట్టి, గోబల్స్ ప్రచారంలో వాళ్ళ మించిన లేరు కాబట్టి ఏదో ఒక నానా యాగి చేసి అలజడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజుకి కూడా కూటమి 10 కాలాలు సాగాలి, కూటమి 10 కాలాల పాటు కొనసాగాలి, చంద్రన్న పాలన చల్లగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. సూటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. దుర్మార్గపు దౌర్జన్య పాలన, దమనకాండ చేస్తూ దళితులపై ఉక్కుపాదం మోపుతూ నియంత పాలన చేసిన మీ పాలన ఎక్కడా? ఈ రోజున అడుగడుగున సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అనుకుంటూ అడుగడుగున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున టెన్షన్గా పెన్షన్లు అందించడం, ప్రతి వారం ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేయటం. ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా చూడండి, ఏ జిల్లా నుంచైనా చూడండి, చెప్పుకుంటూ పోతే అరగంట సేపు అభివృద్ధి గురించి చెప్పొచ్చు. యుద్ధ విమానాల తయారీకి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. యుద్ధ విమానాల తయారీకి అసలు విన్నామా ఎప్పుడైనా? అదేవిధంగా డ్రోన్ సిటీకి, స్పేస్ సిటీకి, ఏరో సిటీకి రాయలసీమ హబ్గా మారుతుంది. హార్టికల్చర్ 1,00,000 కోట్ల పెట్టుబడితో రాబోయే 7 సంవత్సరాల్లో భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగానే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించబోతుంది. వీటన్నిటితో పాటు నెల్లూరుకు వస్తే ఎలక్ట్రానిక్ హబ్, శ్రీ సిటీ, వాటన్నిటితో పాటు ప్రకాశం జిల్లాలో హైడ్రోగ్యాస్, రిలయన్స్ వారిది హైడ్రోగ్యాస్ వ్యవస్థ, ఇటు అమరావతికి వస్తే క్వాంటమ్ వ్యాలీ, యూనివర్సిటీస్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటితో పాటు కృష్ణా జిల్లాకు వస్తే ఇక్కడ పోర్టు శరవేగంగా పనులు సాగటం, గ్రీన్ఫీల్డ్ వ్యవస్థ, కనివిని ఎరగని రీతిలో నాగాయలంకలో రాకెట్ లాంచింగ్ సెంటర్, రాకెట్ రీసెర్చ్ సెంటర్. ఎప్పుడైనా ఊహించామా ఇలాంటివి వస్తాయని? ఇలాంటివన్నీ శరవేగంగా శంకుస్థాపన జరిగి పనులు సాగుతాయని ఊహించామా? పక్క జిల్లా గోదావరి జిల్లాలకు వెళ్తే